గారు ఎంతో కృషి చేసి ఎన్నో దేశాలు తిరిగి మనకి మాతృభాష అనేది తీసుకొచ్చారు. ఆయన పుట్టిన తేదీన మాత్రమే మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం. ఆయన మనకి శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖి నగరంలో జన్మించారు. ఎంతో మంది కవులు, రచయితలు ఎంతో మంది కృషి చేస్తే మనకి తెలుగు అనేది వచ్చింది. మనం ఫస్ట్ నేర్చుకునే భాష ఏదైనా ఉంది అంటే సులభంగా మన యొక్క హావభావాలను తెలియజేయడానికి ఏదైనా భాష అందుబాటులో ఉంది అంటే తెలుగు. ఇతరులుగా మన యొక్క హావాలు వ్యక్తపరచడానికి తెలుగు అనేది చాలా సులభంగా అవసరమవుతుంది. ప్రతి పిల్లలు కూడా తెలుగు భాషని గౌరవించి మీరు నేర్చుకొని మీ యొక్క ముందు తరానికి కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. అవనిలోని అమృతం ఏది నీటితే రాగాలు పొంగి వ్యవహారిక భాష అందరికీ అందుబాటులో ఉంది. అంటే